హాయ్, వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ అయిన గోంగూర పచ్చడి అండి. గోంగూర అంటే రుచి మాత్రమే కాదండి, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ గోంగూరలోనే ఐరన్, విటమిన్ సి, కాల్షియాలతో పాటు రక్తహీనతని తగ్గించి ఇమ్యూనిటీ పెంచే సహజమైన గుణాలు ఉంటాయండి. ఇది కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. దీని తయారీ విధానం వచ్చి ఇప్పుడు చూపిస్తానండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ కన్నా కొద్దిగా మెంతులు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 పెద్ద స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలండి. ఈ 3 కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. మెంతులు అనేవి కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది పచ్చడి, కాబట్టి కొంచెంగానే వేసుకోవాలి. ఈ 1 నిమిషం ఫ్రై అయినాక ఇందులో 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/4 కప్పు పల్లీలు వేయించుకోవాలండి. ఈ పప్పులన్నీ బంగారు కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయినాక 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. నువ్వులన్నీ పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ నువ్వులు వేసుకున్నాక ఒక 30 సెకండ్స్ అండి వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎగిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుని వేపినన్నిటి ఒక మిక్సీ జార్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఈ విధంగా చల్లారినంత వరకు తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోని ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయినాక ఇలా పచ్చిమిరపకాయలు అనేవి ఘాట్లు పెట్టుకొని వేసుకోండి, వేపేటప్పుడు లేకపోతే పేలిపోతాయి. నేను తీసుకున్న గోంగూరకి 10 పచ్చిమిరపకాయలు సరిపోతాయండి. మీరు తీసుకున్న గోంగూర క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు కట్టని గోంగూర ఆకులను తీసుకున్నానండి. 4-5 సార్లు వాష్ చేసుకొని గోంగూర ఆకును వేసుకుంటున్నాను. ఇలా ప్యాన్లో గోంగూర ఆకును యాడ్ చేసుకొని ఇలా గరిటతో కదుపుతూ ఉంటే ఆకు అనేది నలుగుతుందండి. మీడియం ఫ్లేమ్లో ఈ ఆకునంతా గుజ్జుగా తయారైనంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఆకు త్వరగా మగ్గుతుంది. చూడండి, ఒక 3-4 నిమిషాల్లో ఆకు అంతా గుజ్జుగా తయారవుతుంది. అంతవరకు ఇలా కలుపుతూ ఉంటే ఆకు అనేది గుజ్జుగా తయారైపోతుంది. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఈ ఆకుని ఇలా గుజ్జుగా తయారు చేసుకోవాలండి. ఇలా వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆకునంతా చల్లార్చుకొని మనం ఇందాక తీసుకున్న మిక్సీ జార్ల పప్పులతోని గోంగూర ఆకును కూడా వేసుకోవాలండి. గోంగూర ఆకును వేసుకొని ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టించుకోవాలండి. వాటర్ ఏం లేకుండా ఈ విధంగా మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టించుకున్న గోంగూర పచ్చడిని ఒక బౌల్లో తీసుకుందామండి. ఈ విధంగా బౌల్లోకి తీసుకొని ఇప్పుడు పచ్చడి పోపు పెట్టుకుందామండి. పచ్చడికి పోపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు తడకా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే 5-6 రెబ్బలు వెల్లుల్లి అండి దంచిన వేసుకోవాలి. అలాగే 3-4 ఎండుమిర్చులు ఇలా తుంచి వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకండి. ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు వేయించుకోవాలి పోపు అన్నది. ఇలా కలుపుతూ వేయించుకోవాలి పోపు అనేది. ఈ కలర్లోకి వస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపునంతా తీసుకెళ్ళి పచ్చడిలో వేసుకోవాలి. ఈ విధంగా పోపు పచ్చడిలో వేసుకొని పోపు అంతా బాగా పట్టేటట్టు పచ్చడిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.